తిను మళ్ళీ అంటే నాకు ఏంటంటే ఈ లోకాన్ని చూశాడు, ఈ లోకాన్ని చూసి ఈ లోకం ఉండే లోకం అనుకున్నాడు. కానీ విషయం చెప్పమంటారా, ఏ లోకాన్ని ఈ రోజు నువ్వు చూసి ఉండే లోకం అని అనుకుంటున్నావో ఈ లోకం ఎప్పటికీ ఉండేది కాదు. ఈ లోకం ఎప్పటికైనా పోయే లోకం. ఇది పోయే లోకాన్ని చూసి ఉండేది అనుకుంటున్నావు, ఎప్పటికీ ఉండే లోకాలు మాత్రం లేవు అనుకుంటూ బ్రతుకుతున్నావు అంటే నేను ఏమనాలి? ఒక మాట చెప్పాలి అంటే, నీ కళ్ళతో నువ్వు చూసేది ఏది నిత్యం ఉండేది కాదు. దృశ్యమైనది ఏదైనా సరే, నీ కంటికి కనిపించేది ఏదైనా ఎప్పటికీ ఉండేది కాదు అని నువ్వు రాసుకో. అలా నీ కంటికి కనబడుతున్న సూర్యుడు ఉండేవాడు కాదు, చంద్రుడు ఉండేవాడు కాదు, నక్షత్రాలు ఉండేవి కాదు. ఈ లోకమే ఎప్పటికీ ఉండదు. కారణం దృశ్యమైంది గనుక. దృశ్యముగా ఉన్నది ఏదైనా అనిత్యము అంటే ఎప్పటికీ ఉండదు. కానీ అదృశ్యమైనది ఏదైతే ఉందో అక్కడ ఏమన్నాడు? అదృశ్యమైన